నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు నేను చర్చించబోయే అంశం చాలా సెన్సిటివ్ అంశం. ఒక పూజ చేసే విధానంలో తప్పు జరిగితే ఏం జరుగుతుంది? రీసెంట్గా ఒక ఛానల్లో, అంటే సోషల్ మీడియాలో ఒక ఛానల్ వాళ్ళు అప్డేట్ పెట్టారు. ఎలా అంటే అయ్యప్ప స్వామి మాల వేసుకొని బీర్ తాగుతూ కాలయాపన చేస్తున్నారు. అసలు ఏ మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారు? తాగొచ్చు తాగకూడదు అనేది ఐడియా ఉంది. అక్కడికి వెళ్ళిన పర్సన్ వచ్చి తనని ఏంటమ్మా ఎందుకయ్యా అలా తాగుతున్నావు అని అనగానే అక్కడ బాటిల్ పెట్టేసి తన పని తన దారిన తాను ఏమీ తెలియనట్టు వెళ్ళిపోతున్నాడు. అసలు అయ్యప్ప స్వామి మాలధారణ చేసినప్పుడు ఆ పర్సన్ ఎలా ఉండాలి? ఆ పర్సన్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? ఈరోజు మనతో పాటు లలితేంద్రనాథ్ గారు ఉన్నారు. ఆయన అడిగి అసలు అయ్యప్ప స్వామి దీక్షని ఎలా చేయాలి, ఎన్ని రోజులు చేయాలి, ఎంత కఠోరమైన దీక్ష అది డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. అయ్యప్ప స్వామి దీక్ష గురించి మనం మాట్లాడుకునే ముందు మీ ఇంట్రడక్షన్ ప్రకారం అసలు మీరు మాల వేశారా? నేను 3 సార్లు వేసుకున్నానండి. దీక్షగా పాటించారా? 2 సార్లు పాటించాను, 3వసారి మాత్రం ఎక్స్పెరిమెంట్ చేశాను. ఓకే. అయ్యప్ప స్వామి మాల దీక్షగా పాటించారు. ఎవరైతే ఏం చెప్పారో అది పాటించారు. ఎక్స్పెరిమెంట్ ఎందుకు చేస్తారని తర్వాత మాట్లాడదాం. అసలు అయ్యప్ప మాల ధారణ చేసే వాళ్లకు ఉండాల్సిన నియమాలు ఏంటి? ఈ దీక్షలో ఎన్ని రోజులు పార్టిసిపేట్ చేయాలి? ఈ దీక్షలో ఉన్న వాళ్ళు చేయాల్సిన పనులేంటి, చెయ్యకూడని పనులేంటి? ఇప్పుడు అయ్యప్ప దీక్ష మాల ఎవరు వేసుకోవాలి అంటే, వేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నాడు వేసుకోవాలి. ఫస్ట్ పాయింట్, వేసుకోవాలని ఇంట్రెస్ట్ వాడికి ఉండాలి. ఓకే. నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను వేసుకున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వేసుకోవాలి. అంతేగాని వాడు సిగరెట్ తాగుతున్నాడు, మందు తాగుతున్నాడు, వీడి చేత సిగరెట్ మానిపించాలి, మందు మానిపించాలి అని మీరు వాడికి మాలేశారు అనుకోండి, వాడి మైండ్ మారదు కదా. ఏదో ఒక బలహీన క్షణంలో వాడు చేసేస్తాడు తప్పు. మీరు ఎంత బలవంతంగా చేసినా కానీ వాడు బలహీన క్షణంలో వాడు పని చేసేస్తాడు. కాబట్టి ఫస్ట్ అయ్యప్ప స్వామి మాల వేసుకోవాలంటే వేసుకునేవాడికి ఇంట్రెస్ట్ ఉండాలి, దాని గురించి తెలిసి ఉండాలి. నేను ఎందుకు మాల వేసుకుంటున్నాను, మాల వేసుకుంటే నాకు వచ్చే ప్రయోజనం ఏంటి, ఇవన్నీ తెలిసి ఉండాలి. ఇవన్నీ తెలిసి మాల వేసుకుంటే వాడికి ఉపయోగం ఉంటుంది. తర్వాత ఒకవేళ తెలీదు, ఏదో అందరూ వేసుకుంటున్నారు కదా నేను వేసుకుందామని ఒక గురుస్వామి దగ్గరికి వెళ్ళి ఏమంటే మాల వేసుకోవాలనుకుంటున్నాను అంటే ఆయన కూడా ఓకే అనకూడదు. బాబు ఎందుకు వేసుకోవాలనుకుంటున్నావు ఏంటి, ఈ అయ్యప్ప మాలలో ఇన్ని నియమాలు ఉంటాయి, ఇన్ని నిష్టలు ఉంటాయి, మరి నువ్వు చేయగలవా చేయలేవా, నీకు కుదురుతుందా కుదరదా, ఇటువంటివన్నీ అడిగి దాని ప్రకారం వాడికి చెప్పాలి. నువ్వు మాల వేసుకోవచ్చు వేసుకోకూడదని చెప్పాలి. ఇవేమి చెప్పకుండా కొంతమంది, అందరి గురించి నేను మాట్లాడలేదు, కొంతమంది గురుస్వాములు ఏంటంటే మాల వేసుకుంటాము అనగానే వెంటనే టక్మని మాల వేసేయటం. తర్వాత ఇంకా వాడి ఇష్టం, వీడు ఎందుకు మాల వేస్తున్నాడు అంటే వీడికి వచ్చే ఇన్కమ్ వీడికి ఉంటుంది, వాడి పని వాడు చేసేస్తాడు. మాల వేసిన గురుస్వామి కూడా నియమాలు ఎవరికి చెప్పరు, చాలామంది చెప్పరు, చాలామంది ఫాలో అవ్వరు. ఓకే. అంటే ఫాలో అవటం అంటే నా ఉద్దేశం ఫాలో అవుతారు, కానీ ఫాలో అవుతున్నప్పుడు దాని నుంచి వచ్చే రిజల్ట్ వీళ్ళకి ఉండాలి కదా. ఆ రిజల్ట్ని అసలు వీళ్ళు ఎక్స్పీరియన్స్ చేయలేరు. చన్నీళ్ళ స్నానం ఎందుకు చేయాలి, గోల్డ్ ఎందుకు కత్తిరించుకోకూడదు, హెయిర్ ఎందుకు కట్ చేయకూడదు, నేల మీద ఎందుకు పడుకోవాలి, ఉల్లిపాయ లేకుండా భోజనం ఎందుకు చేయాలి, విస్తరాకులో ఎందుకు భోజనం చేయాలి, ఇలా నియమాలు ఉంటాయి కదా. ప్రతి ఒక్క నియమం వెనకాల నీ ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఒక కారణం ఉంది. ఓకే. ఆ కారణం చేత నువ్వు మాల వేసుకొని ఆ దీక్ష చేపడతావు. అసలు మండలం రోజులే ఎందుకు దీక్ష వేసుకోవాలి అంటే, మండలం రోజుల పాటు ఒక మనిషి ఒక పనిని నిర్వర్తిస్తే వాడి జీవితంలో వాడు ఆ పనిని ఇంకా మానడు. ఓకే. 41 డేస్. అందుకే మండలం దీక్ష, సైకాలజీ ప్రకారం సైకాలజీ, అందుకని మండలం దీక్ష అంటారు. చాలా మంది నేను ఫస్ట్ టైం వేసుకున్నప్పుడు నాతో పాటు ఫస్ట్ టైం వేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. మేమంతా ఏడ్చాం కొంచెం చెప్పాలంటే. ఎందుకని? మాల తీసేటప్పుడు ఏడుపు వచ్చేసింది మాకు. ఎందుకని? రేపటి నుంచి మేము ఏం చెయ్యం కదా, మాకు ఈ పూజలు ఒక గౌరవ మర్యాదలు, మేము అవతల వాళ్ళకి గౌరవ మర్యాదలు ఇవ్వటం, వాళ్ళు మాకు గౌరవ మర్యాదలు ఇవ్వటం, ఇలాంటివి ఏమీ ఉండవు కదా. మా మెడలో నుంచి ఆ మాల తీస్తుంటే మా ప్రాణం తీసేస్తున్నారు అన్న భావన వచ్చింది మాకు. ఇప్పుడు కూడా మీ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. నాకు ఆ ఫస్ట్ టైం వేసుకున్నప్పుడు నాకు ఆ భావన వచ్చింది. ఓకే. అది ఉండాలి మనకి. అది ఉండి మనం అలా చేస్తే మన జీవితం ఒక మెట్టు ఎదుగుతుంది. 18 మెట్లు ఎక్కాలి కదా. 18 మెట్లు అక్కడ బంగారపు మెట్లు నడుచుకుంటే ఎక్కితే ఏముంది, జీవితంలో మెట్టు ఎదగాలి. ఆ 18 మెట్లు మనలోనే ఉంటాయి. అక్కడ బాహ్యంగా ఉంటే అంతరంగంలో మనలోనే 18 మెట్లు ఉంటాయి. ముందు మనం మొదటి మెట్టు ఎక్కాలి. ఇలా మనం దీక్షను అనేది చేపట్టాలి. ఈ దీక్ష చేపట్టాలంటే నీకు దీక్ష పట్ల విశిష్టతను అవతల వాళ్ళు వివరించాలి. అంతెందుకు మనకి ఒక సినిమా కూడా ఉంది, అయ్యప్ప స్వామి మహత్యం అని ఒక సినిమా ఉంది, శరత్ బాబు గారు మెయిన్ లీడ్. దాంట్లో
ఆయన దీక్ష సినిమా మొదటి నుంచి లాస్ట్ వరకు దీక్షను ఎలా పాటించాలనే దాని మీద సినిమా కూడా తీశారు. ఒక సినిమా కూడా తీశారు, ఎంతో బాగుంటుంది. కనీసం ఆ సినిమా కూడా చూపించరు ఈ గురుస్వాములు. ఓకే, మీరు చెప్పలేకపోతే చెప్పలేక కనీసం ఆ సినిమాను చూపించవచ్చు కదా, అది చేయరు. సో దీనివల్ల ఈ తప్పులన్నీ జరుగుతాయి. ఇప్పుడు మీరు చెప్పిన ఆ బీర్ తాగిన అబ్బాయి అతను ఎందుకు తాగాడు ఏంటి అనేది అతని మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం అతను ఒక్కలే కాదండి, బీర్ అనేది చాలా చిన్న విషయం నాకు తెలిసి. నేను లెట్ మీ కంప్లీట్. బీర్ అనేది చాలా చిన్న విషయం. కొంతమంది ఏం చేస్తున్నారు అంటే స్త్రీలతో సంభోగం, ఇంటర్కోర్స్ చేయటం. నిజంగా స్వామిమాలలో వేసిన వాళ్ళు ఎలాంటి, ఇప్పుడు మీరు చెప్పారు కదా చల్లనీటి స్నానం, అసలు 1 by 1 డే 1 నుంచి 41 days వరకు తూచా తప్పకుండా చేయాల్సినవి, చేయకూడని పనులు కావాలి నాకు. ఫస్ట్ చన్నీళ్ళ స్నానం చేయాలి. సో సూర్యోదయానికి ముందే లెగవాలి. లేచి మన పనులన్నీ చేసుకుని మన బట్టలు కూడా మనమే ఉతుక్కొని మనం చన్నీళ్ళ స్నానం అయితే చేయాలి. కాకపోతే ఏంటంటే ఇది వరకు వెనకటి రోజుల్లో నదీ స్నానం చేసేవాళ్ళు. అవును, ఇప్పుడు నదులన్నీ లేవు కదా, ఇంట్లో స్నానమే కదా. సో అందువల్ల సబ్బు వాడుకోవచ్చు. కాలానుగుణంగా వచ్చిన మార్పులు ఇవి. ఒకప్పుడు సబ్బు కూడా వాడేవాళ్ళు కాదు. నదీ స్నానం ఫ్రెష్ వాటర్ కాబట్టి వాళ్ళు స్నానం అది ఒక రకంగా ఉండేది. పైగా మనకి నదీ స్నానంలో ఏంటంటే నదిలో మీరు దిగినప్పుడు లోపల నీరు వెచ్చగా ఉంటుంది, అవును, పైన నీరు చల్లగా ఉంటుంది. ఇప్పుడు ఈ చన్నీళ్ల స్నానం అనేసరికి చాలామంది చలికాలంలో పర్టికులర్గా నవంబర్ డిసెంబర్ మాసాల్లో మాల వేసుకునే వాళ్ళు చన్నీళ్ల స్నానం చేయాలని చెప్పి పనిగట్టుకుని ఆ చన్నీళ్ల స్నానం చేయటం వల్ల వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. మినిమం గోరువెచ్చ నీళ్ళు ఉంటే చాలు, మరీ చన్నీళ్ళు పోసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శరీరం ఇబ్బంది పడుతుంది. శరీరాన్ని ఇబ్బంది పెట్టమని ఏ భగవంతుడు చెప్పడు. ఓకే, మనం కనీసం అతి చల్లగా లేకుండా గోరువెచ్చగా, ఎందుకంటే మనం తలస్నానం చేయాలి. ఆ చన్నీళ్ళ స్నానం ఒక్కసారి పొరపాటు ఇలా నెత్తి మీద పోసారనుకోండి, నరాలన్నీ చాలా సున్నితమైన నరాలన్నీ ఇబ్బంది పడతాయి. ఓకే, సో తగు మాత్రంగా స్నానం చేసుకోవాలి. ఇదివరకు అయితే నదీ స్నానం కాబట్టి సబ్బులు షాంపూలు అక్కర్లేదు. ఇప్పుడు కనీసం సబ్బుతో అన్న స్నానం చేసుకోవాలి, అది ప్రాబ్లం లేదు. తర్వాత నల్ల వస్త్రాలు ధరించాలి. కేవలం నల్ల వస్త్రాలే ధరించాలి. ఎందుకు అనంటే ఆ కథలో భాగంగా చెప్తే శనీశ్వరుడికి ఇష్టము ఇవన్నీ చెప్తారు, కానీ జనరల్గా స్పిరిచువల్గా ఏంటంటే నల్ల బట్టలు వేసుకుంటే మన మీద మనకి ఒక మోహం అనేది ఉండదు. బ్లాక్ వేసుకుంటే మన మీద మనకి ఒక మోహం అనేది ఉండదు. కలర్ఫుల్గా బట్టలు వేసుకున్నారనుకోండి, మోహం పెరుగుతుంది. నేను అందంగా ఉన్నానా, నేను అందంగా లేనా, నేను అలా ఉన్నానా, ఇలా ఉన్నానా, ఇవన్నీ ఉండకూడదు. అవన్నీ ఉండకూడదని నల్ల బట్టలు వేసుకోమంటారు. పైన వేసుకునే ఇది కండువా కూడా నల్లది వేసుకోవాలి. కానీ ఇప్పుడు ఏంటంటే అసలు ఇది ఎక్కడా లేని సాంప్రదాయం ఏంటంటే మేము గురుస్వాములం కాబట్టి మేము నచ్చిన రంగులు పెట్టుకోవచ్చు. ఎక్కడ చెప్పలేదు గురుస్వామి అయితే నచ్చిన రంగులు వేసుకోమని. ఎవరైనా నల్ల బట్టలు వేసుకోవాలి. తర్వాత పీఠం పెట్టుకోవాలి. పీఠం పెట్టుకుని పూజ అది చేసుకోవాలి. శరణఘోష చదవాలి. ఆ శరణఘోష ఈ పూజ అనేది 2 పూట్లా చేయాలి. తర్వాత భోజనము అసలు చెప్పాలంటే వీళ్ళే వండుకోవాలి. తప్పని పక్షంలో తల్లి వండి పెట్టాలి. తల్లిగారు లేని భార్యకి కూడా వండే అధికారం లేదు. లేదు, భార్య కూడా వండొచ్చు. తల్లిగారు అందుబాటులో లేని కొంతమందికి భార్య వండి పెట్టచ్చు. ఓకే, ఇలా చేయొచ్చు. వాళ్ళకి ఏదన్నా 3 రోజులు 4 రోజులు ఉన్నప్పుడు వేరే వాళ్ళ చేత వండించడం గట్రా చేస్తారు. శుద్ధంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఇలా వంట చేపిస్తారు. సో అసలైతే వీళ్ళే వండుకోవాలి. వీళ్ళకి కుదరని పక్షంలో తల్లిగారికి కూడా కుదరని పక్షంలో భార్య గారు ఇలా చేసుకోవాలి. ఇది ఫుడ్. దాంట్లో ముఖ్యంగా ఉల్లిపాయ, చిన్నులపాయ 2 వేయకూడదు. మనకి తమో గుణము, రజోగుణము, సత్వగుణం అని 3 రకాల గుణాలు ఉంటాయి. ఇందులో ఉల్లిపాయ తినటం వల్ల మనకి రజోగుణం అనేది బాగా పెరుగుతుంది. ఆరోగ్యపరంగా ఉల్లిపాయ మంచిది. కానీ సాధన చేసే వాళ్ళకి ఉల్లిపాయ అనేది మనిషిలో ఉన్న రజోగుణాన్ని పెంపొందిస్తుంది. ఆ రజోగుణం పెంపొందించకుండా ఉండకుండా సత్వగుణంలో మనిషి ఉండటానికి ఆ దీక్షనన్నాళ్ళు ఉల్లిపాయను ఆపమంటారు. అందులో కూడా చిన్నులపై ఇంకా డేంజర్ కాబట్టి చిన్నులపై, పెద్దలపై 2 ఆపమని చెప్తారు. తర్వాత ఇంకా సినిమాలు గట్రా చూడకుండా ఉండటం, ఓన్లీ దైవానికి సంబంధించిన పుస్తకాలు లాంటివి చదవటం, మీ వృత్తి ధర్మంగా మీ వృత్తి పనులు మీరు చేసుకోవటం. ఎంతసేపు ఏంటంటే మీ వృత్తి ధర్మం అనేది అయిపోయిన మరుక్షణం నుంచి మీరు దైవనామంలో ఉండాలి. దానికి సంబంధించిన పుస్తకం చదవటమో లేదా మీరు మెడిటేషన్ చేసుకోవటమో, ఒక సాధన చేసుకోవటమో ఇలా ఉండాలి. కానీ నేను ఏదో 41 రోజులు మాలేశాను, ఆ పూజ చేశా, ఆ పూజ 1 గంట చేసా, అయిపోయింది, నా పని అయిపోయింది, నేను ఏమన్నా మాట్లాడచ్చు, ఏమన్నా చేయొచ్చు అంటే అలా కుదరదు. పిచ్చివాగుడు వాగటానికి కాదు, మనం నియంతృత్వంలో ఉండాలి.
మనం పిచ్చిగా ఏది మాట్లాడకూడదు. మనం మాట్లాడితే భగవంతుడి గురించే మాట్లాడాలి. వృత్తిధర్మంగా నువ్వు మాట్లాడాల్సిన మాటలు ఉంటే అప్పుడు మాట్లాడుకో. నీ వృత్తిధర్మం అయిపోయిన తర్వాత నువ్వు మాట్లాడదలిస్తే భగవంతుడి గురించే మాట్లాడాలి, ఆలోచిస్తే భగవంతుడి గురించి ఆలోచించాలి, చదివితే భగవంతుడి గురించే చదవాలి, సాధన చేస్తే భగవంతుడి గురించే సాధనలో ఉండాలి. ఓకే, ఇలా మీ రోజు మొత్తం ఇలా ఉండాలి. ఇలా ఉంటే ఆటోమేటిక్గా 41 రోజుల తర్వాత వాడి మైండ్ సెట్ వాడికి అర్థమైపోతుంది. నేను చెయ్యకూడని పనులు చేస్తే, అంటే చెయ్యకూడని పనులు నేను చెయ్యకుండా ఉంటే నా మైండ్ సెట్ ఇంత బాగా ఉంటుంది, నా మైండ్ సెట్ ఇంత పాజిటివ్గా ఉంటుంది అని. మళ్ళీ మైండ్ సెట్ రిలేటెడ్ ఇది కూడా. ఇందాక నేను చెప్పినట్టు కొంతమంది మాలను తీసి పక్కన పెట్టి ఆడవాళ్లతో సంగభోగం కానీ, లేదంటే మందు తాగటం కానీ, పేకాట ఆడటం కానీ, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఒకసారి మాల వేసిన తర్వాత తీసి పక్కన పెట్టచ్చా? ఇలాంటి పనులు మాలలో ఉన్నప్పుడు చేయొచ్చా? మాల వేసిన తర్వాత తీసైతే పక్కన పెట్టకూడదు. కాకపోతే కొంచెం మాల ఏదన్నా సాగిందనుకోండి, ఆ మాల సాగితే నీ దీక్ష భగ్నం అయిపోయింది, నువ్వు మాల వేయకూడదు అని చెప్తారు. అవన్నీ అనవసరం. ఏదన్నా పడుకున్నప్పుడు మన చేయి తగిలే మాల కూడా సాగొచ్చు, అదేం కాదు. మళ్ళీ దాన్ని సరి చేసుకుని మళ్ళీ ఇంకో మాల వేసుకోవచ్చు. అంతేగాని నీ అంతటి నువ్వు మాలలు తీసి పక్కన పెట్టి నీ పనులు నువ్వు చేసుకుని మళ్ళీ మాల వేసుకుని అలా కుదరదు. ఓకే, ఒక నియమం పెట్టినప్పుడు ఆ నియమం ప్రకారమే వెళ్ళాలి. ఇప్పుడు నేను చెప్పిన పనులు చేయొచ్చు అంటారా? చేయకూడదు. గృహస్థాశ్రమంలో ఉండి సన్యాసాశ్రమంలో ఉన్నట్టుగా బతకాలి. ఓకే, మాలధారణ వేసినప్పుడు మీరు ఉండేది గృహస్థాశ్రమే, కానీ ఒక మండలం దీక్ష పాటు ఒక సన్యాసాశ్రమ జీవితాన్ని కనుక మీరు గడిపితే అప్పుడు మీకు ఒక మైండ్ సెట్ అనేది డెవలప్ అవుతుంది. ఒక పాజిటివ్ మైండ్ సెట్ డెవలప్ అవుతుంది. ఈ 41 రోజులు దీక్ష చేస్తే ఒక పాజిటివ్ మైండ్ సెట్ డెవలప్ అవుతుంది. ఇంకొకటి, ఇప్పుడు మాల వేసిన వాళ్ళు మేము సన్నిధానంలో ఉంటాము అని చెప్పి స్వాములందరూ కలిపి ఒక రూమ్ తీసుకోవటం, దాంట్లో ఉండటం అది చేస్తారు. నిజంగా ఈ నియమం ఉందా? ఎక్కడ ఉండాలి వీళ్ళు? జనరల్గా ఏంటంటే మనకి సద్యన సాంగత్యం అని ఒకటి ఉంటుంది. అంటే ఒకటే మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక చోట కూర్చుని కాసేపు చర్చించుకున్నారనుకోండి, వాళ్ళ నుంచి వీళ్ళకి, వీళ్ళ నుంచి వాళ్ళకి కొన్ని పాయింట్స్ అంటే నేర్చుకుంటారు. అదేవిధంగా స్వామి ఇంట్లో ఒకడే ఉండి ఇంట్లో వేరే వాళ్ళు ఉన్నారనుకోండి, ఇతను అందరితో కలవలేడు, వాళ్ళు ఇతనితో అన్నీ మాట్లాడలేరు. అందుకని అసలు ఈ గొడవంతా లేకుండా స్వాములంతా కలిసి ఒక రూమ్ తీసుకున్నారనుకోండి, ఆ అట్మాస్ఫియర్ వేరుగా ఉంటుంది కదా. అక్కడ ఓన్లీ పూజలు వీటి గురించే మాట్లాడతారు, ఇవే ఉంటాయి కదా. వెనకటి రోజులు అసలు అలానే చేసేవాళ్ళు. ఒక 10 మంది కలిసి ఒక రూమ్ తీసుకోవటం, వాళ్ళ బట్టలు వాళ్ళే, వాళ్ళ వంటలు వాళ్ళే, అలా వాళ్ళే చేసుకునేవాళ్ళు. ఈ రోజుల్లో అవన్నీ కుదరట్లేదు కాబట్టి స్టైల్ అనేది మారింది. ఓకే, సో స్వామి మాల వేసేటప్పుడు ఖచ్చితంగా ఈ పాటించాలంటారు? ఖచ్చితంగా పాటించాలి. పాటించలేనప్పుడు వేసుకోకుండా ఉంటే మంచిది. అయితే మనం ఇందాక స్టార్టింగ్లో మీరు అన్నారు, మీరు మాల ఎందుకు వేసుకున్నారు అంటే 2 సార్లు వేసుకున్నా, ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేయడానికి 3 సార్లు వేసుకున్నాం. ఎక్స్పెరిమెంట్ ఏ మాల విధానంలో మీకు ఎందుకు అనిపించింది? ఎలా ఎక్స్పెరిమెంట్ చేశారు? అయ్యప్ప స్వామి మాలే వేసుకున్నాను. 2 సార్లు అయిపోయింది. 3వ సారి కంపల్సరీ వేయాలి అంటే సరే 3వ సారి వేసుకోవాలని వేసుకున్నాను. నేను మొదటి 2 సార్లు వేసుకున్నప్పుడు నేను స్పిరిచువల్ పాత్లో లేను. ఓకే, నేను స్పిరిచువల్ పాత్లో లేను. మామూలుగా దేవుడిని నమ్మటం ఇవన్నీ మామూలే, స్పిరిచువల్ పాత్లో అయితే లేను. సో అప్పుడు 2 సార్లు కంప్లీట్ చేసేసాను. 3వసారి స్పిరిచువల్ పాత్లో ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయినప్పుడు నేను ఏది కూడా ఆ పుస్తకంలో రాసింది, ఈ పుస్తకంలో రాసింది అంటే నేను నమ్మను. ప్రతిదీ నేను ఎక్స్పెరిమెంట్ చేసుకోవాలి. అందుకని చెప్పేసి నేను 3వసారి స్పిరిచువల్ పాత్లో ఎంటర్ అయినప్పుడు 3వసారి మాల వేసినప్పుడు నా మైండ్ సెట్ ఎలా ఉందంటే, భగవంతుడు నా లోపల ఉన్నాడు, భగవంతుడు నా లోపల ఉన్నాడు. నేను ఇన్నాళ్ళు బయట చూశాను, భగవంతుడు ఆ గుళ్ళో ఉన్నాడా, ఈ గుళ్ళో ఉన్నాడా అని భగవంతుడు బయట వెతుకుతూ ఉన్నాను. కానీ భగవంతుడు నా లోపల ఉన్నాడు అని నేను ఎక్స్పీరియన్స్ అవ్వడం స్టార్ట్ చేశాను ఆల్రెడీ. ఓకే, నేను అప్పటికే ఎక్స్పీరియన్స్ అవుతూ ఉన్నాను. ఇప్పుడు నేను మాల వేసుకున్నాను. మాల వేసినప్పుడు నేను బయట ఎవరికి పూజ చేస్తున్నాను? ఒక బొమ్మకు కదా నేను పూజ చేస్తుంది. నేను పూజ చేయాల్సింది ఎక్కడ? నా లోపల ఉన్నదానికి కదా. అందుకని నేను 3వసారి మాల వేసుకున్నప్పుడు నేను పీఠం పెట్టలేదు, పూజ చేయలేదు, శరణఘోష చదవలేదు. కానీ ఆ టైం అంతా నేను మెడిటేషన్ చేసుకునేవాడిని, సాధనలోనే ఉండేవాడిని. ఆ ఒక్క నియమం మాత్రం నేను చేయలేదు. పీఠం పెట్టడం, పూజ చేయడం అనే ఒక్క నియమం ఫాలో అవ్వలేదు. మిగతా మొత్తం నేను చేశాను. చేసిన తర్వాత చాలామంది స్వాములు, నేను బొట్టు కూడా పెట్టుకోలేదు. చాలామంది స్వాములు, ఏంటి స్వామి నువ్వు బొట్టు లేకుండా తిరుగుతున్నావు అంటే, నేను ఇంతే ఉంటాలండి అని చెప్పాను. తర్వాత నాతో పాటు అంటే కొందరు స్వాములు వచ్చినప్పుడు నువ్వు భజన కూడా చేయట్లేదు అన్నారు. నేను చేయనండి అన్నాను. ఎందుకంటే నేను లోపల ఆల్రెడీ నాకు సాధన జరుగుతూ ఉంది. ఇప్పుడు నేను మళ్ళీ బయటకు అరిస్తేనే భక్తి అంటే నాకు కుదరదు. అందుకని చెప్పేసి అలానే ఉన్నాను. అంతా అయిపోయింది. తర్వాత నేను పంబలో స్నానం చేసి పైకి వెళ్ళాలి. పంబలో స్నానం చేసి పైకి వెళ్ళేటప్పుడు నేను గట్టిగా అనుకున్నాను, స్వామి నేను చేసిన దీక్షలో ఏదైనా తప్పు ఉంటే గట్టిగా తగలాలి నాకు.
నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఇది ఇంకొకటికి లెసన్ అవ్వాలి, ఇలా చేయడం తప్పు అనేది ఒక లెసన్ అవ్వాలి. నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను చేసిన దీక్షలో తప్పు ఉంటే నాకు తెలియాలి అని అనుకుని నేను దీక్ష స్టార్ట్ చేశాను. కొండెక్కడం మొదలుపెట్టాను. కొంచెం దూరం వెళ్ళేసరికి, అంటే ఆల్మోస్ట్ మేము మధ్యాహ్నం అలా బయలుదేరాము, సగంలో వెళ్ళేసరికి బాగా చీకటి పడింది. చీకటి పడితే నేను మామూలుగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నా చుట్టూ కూడా స్వాములు ఉన్నారు. నేను 4 అడుగులు వేసిన తర్వాత ఒక స్వామి పిలిచి, ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా నీకు, నువ్వు అలా ఎందుకు నడిచావు అన్నారు. మామూలుగా నడిచాను స్వామి, నాకేం తెలియదు అంటే, నీ కాళ్ళ మధ్యలోంచి పెద్ద పాము వెళ్ళింది కదయ్యా అన్నాడు. అవునా స్వామి, నేను చూడలేదు అన్నాను. నా కాళ్ళ మధ్యలోంచి వెళ్ళింది. అడుగు వేసేటప్పుడు కాలుకి ఎంత గ్యాప్ ఉంటుంది? అడుగు దూరం. అంటే కాటేసేయచ్చు కదా, కాటేసే స్కోప్ దానికి ఉంది, కానీ దాని పాటికి అది వెళ్ళిపోయింది. తర్వాత మేము రీచ్ అయ్యేసరికి కరెక్ట్గా మేము 18 మెట్లు ఎక్కి పైకి వెళ్ళేసరికి టైం 11 అయింది. ఎగ్జాక్ట్గా 11కి ఎవడున్నా సరే తలుపులు వేసేస్తారు. తలుపులు వేసేసి అక్కడ ఈ సాంగ్ పెడతారు, హరివరాసనం పాట పెడతారు. సో గుడి క్లోజ్ అయిపోయింది. తర్వాత మేము 18 మెట్లు ఎక్కాం కదా, ఎక్కిన తర్వాత మళ్ళీ ఇంకోసారి 18 మెట్లు ఎక్కడానికి అవకాశం ఉండదు. మళ్ళీ సివిల్ డ్రెస్సులు వాళ్ళు వెళ్ళే లైన్లో నుంచే వెళ్ళాలి ఎవరైనా. కానీ మాకు ఆ రోజు ఉదయం పర్టికులర్గా నాకు మళ్ళీ బంగారపు మెట్లు ఎక్కే అవకాశం దొరికింది. నేను రెండోసారి మళ్ళీ మెట్లు ఎక్కాను. ఎక్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాను, ఇంటికి వచ్చాను. అంటే భగవంతుడిని లోపలే ఉన్నాడని కొలవటం తప్పు కాదు అనేది తెలుసుకున్నాను. అలా నేనేంటంటే ఏదైనా సరే ఎక్స్పెరిమెంటే చేస్తాను, కానీ జీవితమైనా ఏదైనా ఎక్స్పెరిమెంటే చేస్తాను, కానీ ఎవరో చెప్పారు ఇది నమ్మాలి చేయాలి అంటే నేను చేయను. ప్రతిదీ ఎక్స్పెరిమెంట్ చేసే తెలుసుకుంటాను నేను. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.